ఇక ఇప్పుడు ప్రస్తుతం కవిత ఒంటరి కవిత, ఆ ఒంటరి కవిత ప్రయాణం ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుంది? మా ప్రతినిధి కవిత నివాసం దగ్గర నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో నరేష్, మొత్తానికి కవిత తాను ఏం చేయబోతున్నా అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, కవిత తనంతకు తాను పార్టీలోంచి బయటికి వెళ్ళటం కంటే కూడా ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీయే సస్పెండ్ చేస్తే తనకు రాజకీయంగా కొంత లబ్ధి చేకూరుతుంది అనే అంశం మీద కవిత ఆలోచన ఎందుకంటే గతంలో అనేక మంది ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇతరుల రాజేందర్ కావచ్చు, తాజాగా 2020 సంవత్సరంలో సో వీళ్ళందరూ కూడా పార్టీలో కేసీఆర్ తో ఎవరు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కావచ్చు, ఒక 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 అంశం అయితే ప్రధానంగా తిరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలివేయబడ్డటువంటి వాళ్ళే కావచ్చు, లేదా కేసీఆర్ చేత బయటికి గెంటి వేయబడ్డ వాళ్ళే కావచ్చు, వాళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా కూడా చాలా ఉజ్వలంగా కొనసాగుతున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దానిలో ఈటల రాజేందర్ కావచ్చు, ఆయన ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కాబోతున్నారు, బీజేపీ పార్టీకి అనేటువంటి ప్రచారం జరుగుతుంది, ఎంపీ అయ్యారు. అలానే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే సస్పెన్షన్ గురై వచ్చినటువంటి వాళ్ళు, అటు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే అయ్యారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో అలానే ఇటు ఈ విజయశాంతి కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఇదొకటైతే, మరోవైపు జైలు జీవితం అనుభవించినటువంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అవుతారనో, లేకుంటే రేవంత్ రెడ్డి విషయమే కావచ్చు, లేదా కనిమూరి లాంటి వాళ్ళే కావచ్చు, లేదా చాలా మంది నేతలంతా కూడా జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు లేకుంటే ఇతరత్ర ఉన్నత పదవులు అధిరోహిస్తారనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఇప్పుడు కవిత తాను సస్పెన్షన్కు కనుక గురైతే ఖచ్చితంగా తన దారి తాను తీసుకునేందుకు, ప్రజల్లో సింపతి సాధించుకునేందుకు ఒక అవకాశం దొరుకుతుందని భావిస్తుందా? మరోవైపు జైలు జీవితం అనుభవించారు కాబట్టి పార్టీ పెట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో అవకాశాలు కుదిరితే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి ఆలోచనలో కూడా ఉందా? ఖచ్చితంగా నిజానికి కవిత చాలా రోజులుగా పార్టీ తీరు మీద అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంటే మనకి చాలా స్పష్టమవుతుంది. ఇందులో భాగంగానే తనకు తాను రాజీనామా చేసి బయటకు వెళ్ళడం కంటే కూడా సస్పెన్షన్ విధించుకుని బయటకు వెళ్తే పార్టీయే తనకు బయటకు వెళ్లే అవకాశం కల్పించినట్టు అవుతుంది. తద్వారా తను సొంత కుంపటిని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఆమె ఆలోచన ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఇందులో భాగంగా మీరు చెప్పినట్టు గతంలో ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి, ఈటల రాజేందర్, తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తుత ప్రభుత్వం మంత్రులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి టికెట్లు రాక ఇబ్బంది పడి బయటకు వెళ్ళిన వాళ్ళు. సో ఈ రకంగా కవిత తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆత్మవిశ్వాసం చాలా పెరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను కేసీఆర్ లాని మొండిదాన్ని ఏదైనా ఎదుర్కోగలను, ఎందుకంటే తను ఏం చేస్తారు అనే విధంగా కూడా ఆమె మాట్లాడుతున్నారు. అంటే ఆమె మానసికంగా సిద్ధమైపోయారు. ఇక ఒకటే ఆమె నెక్స్ట్ ఏంటంటే పార్టీ నుంచి కనుక పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి అనుకూలం, తను అనుకుంటుంది ఈజీ అవుతుందనేది ఆమె ఆలోచన ఉంది. ఇక పార్టీ వైపు నుంచి, ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక ఏదో $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఈ అంశం మీద ఎవరు మాట్లాడద్దంటూ కూడా కేటీఆర్కి ఆదేశించడం, కేటీఆర్ మౌఖికంగా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు అనివార్యం, ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది, లేకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం ఉంది. కవిత బాటలోనే అనేక మంది ఎమ్మెల్యేలు కూడా చాలా అసంతృప్తి అయినారు, సీనియర్ నాయకులు కూడా చాలా మంది అసంతృప్తి అయినారు, కానీ ఎవరు బయటపడట్లేదు. ఇప్పుడు ఈ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక పార్టీ నాయకత్వం ఎవరైతే పార్టీని లీడ్ చేస్తున్నారో, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అన్ని తానే వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మీద కవిత వ్యాఖ్యల మీద కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఆమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తి కవిత కూడా ఒక మాట అన్నారు, ఏదైతే పార్టీలో అంటే కేసీఆర్ బిడ్డనైనా తనకే ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్య నాయకులు, ఇతర నాయకుల పరిస్థితి ఏంటంటూ కూడా ఎయిర్పోర్ట్ లో చేసిన కామెంట్ కూడా చాలా పెద్ద కామెంట్. సో ఇప్పుడు కూడా దానికి కూడా అడాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక కవిత మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోయినా, దీని మీద స్పందించకపోయినా, అన్నిటికీ నుంచి పార్టీ క్యాడర్ చాలా అనిశ్చితిగా ఉంది. ఏం జరుగుతుంది పార్టీలో చాలా గందరగోళమైన వాతావరణం ఉందనేది పార్టీ నాయకులు ఎవరు కూడా అటు బీఆర్ఎస్ భవన్ వైపు కావచ్చు, కవిత నివాసం వైపు కావచ్చు, ఎవరు కూడా పెద్దగా అంటే నిశ్చితంగా పరిశీలిస్తున్నప్పుడు కూడా కొంత ఏదైతే అనిశ్చితి అయితే పార్టీలో కొనసాగుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి, అట్లీస్ట్ ఎమ్మెల్సీలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ముంచుకు రాబోతున్నారు. రేపు జూన్ జూలైలో స్థానిక సంస్థలు కూడా షెడ్యూల్ ఇవ్వబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్లో ఉన్న అనిశ్చితిని, వాళ్ళున్న గందరగోళాన్ని తొలగించకపోతే పార్టీ మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు గతంలో ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్కి అఖిలేష్ యాదవ్ కూడా జరిగిన పరిస్థితి. సో అప్పుడు ఏదైతే ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ పార్టీని తన చేతిలోకి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు
అనేక ఉన్నాయి దేశంలో. సో ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ స్పందించాల్సి ఉంది. కవిత ఏమైతే ప్రశ్నలు వాళ్ళ ముందు ఉంచారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరైతే దూతలను పంపించారో వాళ్ళు కూడా తను చెప్పదలుచుకుని చెప్పాను అనేది కూడా ఆమె చెప్పారు. ఏదైతే ఇందాక చిట్ చాట్లో మాట్లాడుతూ ఎవరైతే ఇద్దరు వ్యక్తులను కేసీఆర్ పంపించారో వాళ్ళతో కూడా తను ఏం చెప్పదలుచుకున్నానో అదే విషయాన్ని చెప్పానని కూడా కవిత చెప్పిన నేపథ్యం. సో ఇందులో భాగంగానే ఆమె మానసికంగా సిద్ధమైపోయి ఇక ఆఖరిగా మాత్రం ఒక్కసారి ఆమె కేసీఆర్ని కలిసే ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కేసీఆర్ పిలుపు కోసం అయితే ఎదురు చూస్తారు. ఒకవేళ కేసీఆర్ కనుక పిలిస్తే వెళ్ళి ఇప్పుడు ఏదైతే మీడియా చిట్ చాట్లో చెప్పారో ఖచ్చితంగా అవన్నింటినీ కూడా కేసీఆర్ ముందు ఉంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆమె చాలా ఎక్కడ కూడా ఆమె వెనకడికి వేసే పరిస్థితి కనిపించలేదు. కేసీఆర్ కూడా కుండ బదులు కొట్టినట్టు ఆమె ఏం చెప్పదలుచున్నారు అన్ని చెప్పిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆమె బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అటువైపు నుంచి పార్టీ వైపు నుంచి ఇప్పటికే సీనియర్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీలో ఏం జరుగుతున్నది ఒకరికొకరు ఫోన్లు చేసుకుని చర్చించుకుంటున్నారు. అన్ని అంశాలను కేటీఆర్ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా వాస్తవానికి కవితకి అనుకూలంగా పార్టీలో నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఎవరు కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడే సాహసం కూడా చేయట్లేదు. అసలు అనుకూలంగా కాదు, అనుకూలంగా వ్యతిరేకంగా అసలు ఈ అంశం మీద ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు కనుక పార్టీ దీని మీద స్పందిస్తే కనుక వెనువెంటనే ఒకరి వెంట ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి కవిత కమెంట్స్ కూడా ఖండించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి అనివార్యం కాబట్టి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే కాసేపులో కొంతమంది సీనియర్ నాయకులు కూడా అక్కడికి వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి కేటీఆర్ కావచ్చు, ఇక్కడ ఉన్న కేసీఆర్ కావచ్చు, పార్టీ నేతలకు ఈ అంశం మీద దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలా స్పందించాలి, నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఇప్పటికే ఈ పార్టీలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వకపోతే కనుక పార్టీకి అనివార్యం అంటే పార్టీకి ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి దీని మీద అయితే స్పందించే అవకాశం. చెప్పాల్సింది చెప్పేసింది కదా. ఇక కవిత దారటు అంటే ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు ఎట్లాంటి కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘం TGBA తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి కవిత సో ఇప్పుడు ఆ సంఘానికి ప్రత్యామ్నాయంగా మరొక సింగరేణి జాగృతి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి దానికి 11 మంది కన్వీనర్లను అనౌన్స్ చేసింది. ఇక రానున్నటువంటి రోజుల్లో వరుసగా సభలు, సమావేశాలు, జాగృతికి సంబంధించినటువంటి అనేక అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయంతో ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా తన కొత్త పార్టీకి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటున్నట్టుగానే మనం చూడొచ్చా? అసలు ఏం చేస్తుంది కవిత? ఖచ్చితంగా, ఎందుకంటే కవిత జాగృతి వేదికగానే అన్ని కార్యక్రమాలు గత 6 నెలలుగా చేస్తున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కేవలం 4 సార్లు వచ్చారు గత డిసెంబర్ నుంచి. తాజాగా ఏదైతే సింగరేణికి సంబంధించిన జాగృతి కమిటీ నియమించడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు కవితకి అక్కడ పట్టుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఏదైతే గోదావరి కని ప్రాంతంలో సింగరేణి బెల్ట్ దాదాపు ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఒక 20కి పైగా నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు సింగరేణితో మమేకమై ఉంటాయి. అలాంటి సింగరేణి కోల్డ్ బెల్ట్లో ఆమె తన పట్టు నిలుపుకోవడం కోసం కంపెనీని ఏర్పాటు చేశారు. ఏదైతే కవిత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా ఆమె ఒక పాదయాత్ర కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా జైల్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి తాజాగా కావచ్చు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారన్న ఒక ఏదైతే సాంప్రదాయం ఉందో దానిని కవిత కూడా ఖచ్చితంగా అంతకుముందు కూడా ఒకసారి ఈ అంశం మీద చర్చ జరిగింది. కేటీఆర్ కాదు ఖచ్చితంగా కవితనే ముఖ్యమంత్రి అవుతుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి సరదాగా కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అయితే కవిత తాజాగా బయటకు వచ్చిన తర్వాత ఆమె 1-2 చోట్ల ఆమె జాతకం కూడా చూపించుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆమె జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందంటూ కూడా ఆమెకు చెప్పినట్టు కూడా ఆమె సన్నిహితులు సదాగా చెప్తున్న మాట. సో ఇవన్నింటినీ చూస్తే ఖచ్చితంగా కవిత అయితే పాదయాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజా సమస్యల లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీ